వైఎస్ జగన్ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ములకల చెరువు నకిలీ మద్యం తయారీలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు తన ప్రమేయం ఉన్నట్లు మాట్లాడడం తగుదన్నారు. దమ్ముంటే కాణిపాకం రావాలని వినాయకుని వద్ద ప్రమాణం చేద్దామంటూ వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యం తయారు చేసింది మీరు, ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలు అందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది. ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి మీ యొక్క ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ జైలు పాలు కావడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ మీ క్లియర్ చిట్ ఇచ్చారు? న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తా ఉంది. ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం కటకటాలు.